తిరిగి వచ్చిన కుమారుడు లూకా 15:11-32 ఆధారంగా యేసు ఒకరోజు ప్రజలకు దేవుని ప్రేమను వివరించడానికి ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనికుడికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నాన్నా, నాకు రావలసిన ఆస్తివాటాను ఇప్పుడే ఇవ్వండి. తండ్రి అతనికి తన ఆస్తిని పంచి ఇచ్చాడు. కొద్ది రోజుల తరువాత ఆ చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్లి అక్కడ తన సంపదను అజాగ్రత్తగా ఖర్చుచేసి అన్నీ కోల్పోయాడు. ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చి అతడు తినడానికి కూడా లేని స్థితికి చేరాడు. చివరికి పందులను కాపాడే పనికి వెళ్లాడు. పందులు తినే ఆహారం కూడా అతనికి దొరకలేదు. అప్పుడతడు తన మనసులో ఇలా అనుకున్నాడు, నా తండ్రి ఇంటిలో పనిచేసేవారికి కూడా తిండికి కొదవలేదు. నేను ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను. నేను నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లి నా తప్పును ఒప్పుకుంటాను. అతడు తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. అతను ఇంకా దూరంలో ఉండగానే తండ్రి అతన్ని చూసి కరుణపడి పరిగెత్తి వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడిలా అన్నాడు, నాన్నా, నేను దేవునికి మరియు మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఇకపై మీ కుమారుడని పిలవబడడానికి అర్హుడిని కాను. కాని తండ్రి సేవకులను పిలిచి ఇలా అన్నాడు, వెంటనే ఉత్తమ వస్త్రం తీసుకువచ్చి అతనికి ధరించండి. అతని చేతికి ఉంగరం, కాళ్లకు చెప్పులూ వేయండి. లావుదూడను తీసుకువచ్చి వధించండి. మన కుమారుడు మరణించినవాడిలా ఉన్నాడు, ఇప్పుడు జీవించాడు. పోయినవాడిలా ఉన్నాడు, ఇప్పుడు దొరికాడు. ఇంతలో పెద్ద కుమారుడు పొలంలో పనిచేసి తిరిగి వచ్చాడు. ఇంట్లో ఆనందోత్సవం జరుగుతుండటాన్ని చూసి కోపపడ్డాడు. అతడు తండ్రిని ఇలా అన్నాడు, నేను ఎన్నో సంవత్సరాలు మీకు విధేయుడిగా ఉన్నాను. నాకు మాత్రం ఇలాంటి ఉత్సవం చెయ్యలేదు. తండ్రి అతనికి సమాధానంగా ఇలా అన్నాడు, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. నాదంతా నీదే. కాని నీ సోదరుడు పోయి దొరికాడు. అందుకే ఆనందించాలి.